ఫ్రెండ్స్ 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఊహించని ట్విస్ట్ చూసాం. అయితే ఇక శ్రీశైలం వెళ్తున్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా బాంబు పేలి ఇక మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ శవాలుగా తేలి పడిపోయి ఉన్నారు కదా! అయితే మరి మానస్, అలాగే కావ్య, ఇంకా అపర్ణ వీళ్ళెవరు ఇంకా మనకి కనపడరా? జనరేషన్ చేంజ్ అయితే ఇంత దారుణంగా చేయాలా? అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజ్ ఇంక మళ్ళీ మనకు కనపడ్డా, కావ్య ఇంకెప్పటికి మనం చూడలేమా? అంటూ రకరకాలుగా మాటలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాజ్ అదేనండి మన మానస్ మాత్రం ఒక విషయమైతే అందరికీ చెప్పడం అయితే జరిగింది. తను ఏమన్నాడంటే, బ్రహ్మముడి ఫ్యాన్స్ అందరికీ కూడా నేను ఒక విషయాన్నయితే చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరెవ్వరు కూడా బాధపడకండి. నేను మళ్ళీ తిరిగి సీరియల్‌లోకి వస్తున్నాను. కాకపోతే ఒక చిన్న గ్యాప్ అయితే మీరు చూడబోతున్నారు. గతంలో లాగే కొన్ని రోజుల పాటు నేను సీరియల్‌లో కనిపించను కానీ, ఆ తర్వాత మళ్ళీ మీ అందరికీ నేను కనిపిస్తాను. ఇక 'దుగ్గిరాల' ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే సీరియల్ అంతా కూడా ఒకేలా ఉంటే సరిపోదు కదా! ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పెద్ద పెద్ద చేంజెస్ మనకి కనిపిస్తుంటాయి. మీరు చూసిన దానిలో 'దుగ్గిరాల' ఫ్యామిలీ కొంతవరకు వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళలో కొంతమంది క్యారెక్టర్స్ తిరిగి రావు. కానీ నా క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మానస్‌ని ఒక కొత్త రాజు రూపంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. దానిలో బాధపడాల్సిన విషయం లేదు. అయితే ఇక 'బ్రహ్మముడి' సీరియల్ ఎండ్ అయిపోతోందని కూడా చాలామంది అంటున్నారు. 'బ్రహ్మముడి' సీరియల్ ఎండ్ అవ్వదు. కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న జనరేషన్ జర్క్ అయితే వస్తుందనమాట. రాబోయే రోజుల్లో ఇంకాస్త అద్భుతంగా 'బ్రహ్మముడి' సీరియల్ ఉండబోతోంది. 3 సంవత్సరాల పాటు మా దుగ్గిరాల ఫ్యామిలీని మీరెంతో హ్యాపీగా చూసారు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇంకో కొత్త దుగ్గిరాల ఫ్యామిలీని చూస్తారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు 'బ్రహ్మముడిలో' రాజులాగా కనపడతాను అంటూ కొంతవరకు అభిమానుల్ని అయితే కూల్ చేశాడనమాట. ఎందుకనంటే రాజ్ కనిపించకపోతే చాలా పెద్ద ఎదురు దెబ్బ కదా సీరియల్‌కి. అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.